బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు బీసీ నేతలు. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్లను పెంచితే తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణలో సమగ్ర కులగణన నిర్వహణ, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై బీసీ మేధావుల సమావేశం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్లు పెంపు సాధ్యమే అన్నారు బీసీ నాయకులు. సమావేశంలో 6 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తెలంగాణలో సంపూర్ణంగా కులగణన జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కేవలం 60% మాత్రమే ఇలా కులగణన జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రెండోసారి అవకాశం ఇచ్చారో తెలంగాణ రాష్ట్రంలో కూడా 100% కులగణన జరగడానికి ఒక స్పెషల్ డ్రైవ్ కింద మరో వారం రోజులు గడువు ఇవ్వాలని చెప్పి కులగణన ప్రత్యేకంగా చేయాలని చెప్పి సమావేశం డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 42% రిజర్వేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయ నిపుణులతోటి, సామాజిక తత్వవేత్తలతోటి, అఖిలపక్ష పార్టీలతోటి, అదేవిధంగా మేధావులతోటి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ల గురించి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ఆ అసెంబ్లీలో ఈ యాక్ట్ను ప్రవేశపెట్టి ఈ బీసీ రిజర్వేషన్లను రక్షించడానికి తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇవాళ 69% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తరాలో ఇంప్లిమెంట్ కావాలని చెప్పి అసెంబ్లీలో యాక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అఖిలపక్ష డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్ పేర్చి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. తమిళనాడు రిజర్వేషన్ చట్టం ఎట్లా ఉందో దాని ప్రకారమే ఇక్కడ ఒక చట్టాన్ని తయారు చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దానికి ఒక పీపీటీ ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో ఒక రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని తయారు చేసి దాన్ని